హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 9th డిసెంబర్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. లాస్ట్ క్లాస్లో మనము సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలి అని రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టడం జరిగింది అని డిస్కస్ చేయడం జరిగింది. ఆ టాపిక్ డిస్కషన్లో మనము సెక్యులరిజం అనే పదం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలు 3 పదాలని చేర్చారు. అవి సోషలిస్ట్, రెండవది సెక్యులర్, మూడవది ఇంటిగ్రిటీ. సో ఈ 3 పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికకు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ సెకండ్ వన్ చూడండి. భారతీయ లౌకికవాదం అమెరికన్ నమూనా మాదిరిగానే మతం మరియు రాష్ట్రం అంటే రాజ్యం, రాష్ట్రం అంటే స్టేట్ అని ట్రాన్స్లేషన్ అయింది, రాజ్యం లేదా దేశం అని చెప్పుకోవచ్చు. మతం మరియు రాజ్యం యొక్క కఠినమైన విభజనను అవలంబిస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు అంటే సెక్యులరిజం మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి నెగటివ్, రెండవది పాజిటివ్. నెగటివ్ సెక్యులరిజం అంటే వెస్ట్రన్ మోడల్. వెస్ట్రన్ మోడల్ సెక్యులరిజంలో కంప్లీట్ సెపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజియన్ అనేది చూడవచ్చు. అంటే మత వ్యవహారాలలో రాజ్యం ఏ విధమైన జోక్యం ఉండదు, రెండు కూడా వాటర్ టైట్ సెపరేషన్ అనేది ఇక్కడ చూడవచ్చు. అయితే పాజిటివ్ సెక్యులరిజం ఇదే ఇండియన్ మోడల్ అని కూడా చెప్తాం మనము. ఇండియన్ మోడల్ సెక్యులరిజంలో ప్రిన్సిపల్డ్ ఈక్విడిస్టెన్స్ అనేది మనం చూడవచ్చు. ప్రిన్సిపల్డ్ ఈక్విడిస్టెన్స్ లేదా ప్రిన్సిపల్డ్ డిస్టెన్స్ అంటాము. సో రాజ్యం అవసరమైన సందర్భాలలో మత వ్యవహారాలలో జోక్యం కలుగజేసుకుంటుంది. ఎక్కడైతే మానవ హక్కులు లేదా కాన్స్టిట్యూషనల్ నార్మ్స్ని అప్హెల్డ్ చేయాల్సిన అవసరం ఏర్పడిందో ఆ సందర్భంలో ఖచ్చితంగా మత వ్యవహారాలలో రాజ్యం ప్రమేయం అనేది ఉంటుంది. ఇక్కడ భారతదేశంలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడవచ్చండి. లైక్ ట్రిపుల్ తలాక్, అలానే శబరిమల కేసు. సో ఇవన్నీ కూడా రాజ్యం యొక్క ఇన్వాల్వ్మెంట్ని సూచిస్తాయి. ఇది పాజిటివ్ మోడల్, అలానే ఇండియన్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం అని చెప్పవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జాతీయ ఆదాయం పెరుగుతూ ఉన్న తగ్గని ఆర్థిక అసమానతలు. ఈ ఆర్టికల్ గ్లోబల్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ట్రెండ్స్కి సంబంధించి ఆల్టో యూనివర్సిటీ యొక్క కీలక అధ్యయనం గురించి వివరిస్తుంది. ఈ అధ్యయనానికి సంబంధించిన కీలక అంశాలు ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాలలో సమ్మిళిత పురోగతి అంటే ఇంక్లూజివ్ గ్రోత్కి సంబంధించిన అంశాలను ఇక్కడ చూడవచ్చు. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దామండి. స్థూల జాతీయ ఆదాయం అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా చాలా దేశాలలో ఆర్థిక అసమానతలు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు అని తాజా అధ్యయనం వెల్లడించింది. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు సగం జనాభా ఆదాయ అసమానతలు పెరిగిన దేశాల్లోనే ఉంది అని పేర్కొంది. 1990తో పోలిస్తే మాత్రం అంతర్జాతీయ జనాభాలో 94% మంది స్థూల జాతీయ ఆదాయం పెరిగిందని తెలిపింది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటి, దేశాల యొక్క జాతీయ ఆదాయం పెరుగుతూ ఉన్నా కూడా ఆర్థిక అసమానతలు అనేవి తగ్గడం లేదు. అంటే పేదవాడుగానే ఉంటున్నాడు. అట్ ది సేమ్ టైం ఈ పెట్టుబడిదారులు మరియు ఉన్నత వర్గాల వారు మరింత ధనవంతులుగా మారుతున్నారు. ఈ ఆర్థిక అసమానతలు అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ అధ్యయనంలోని కీలక అంశాలను మనం ఇక్కడ చూద్దాము. దీని ప్రకారం 94% ప్రపంచ జనాభా యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది అంటే ఏ దేశాలలో నివసిస్తున్నారో ఆ దేశాల యొక్క జాతీయ ఆదాయం అయితే పెరిగింది. కానీ అట్ ది సేమ్ టైం ఇందులో 50% మంది జనాభా లివ్డ్ ఇన్ ప్లేసెస్ వేర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజ్డ్. ఆదాయ అసమానతలు పెరిగిన దేశాలలోనే సగం పైగా జనాభా అనేది నివసిస్తున్నారు. అంటే ఒక పక్క జాతీయ ఆదాయం 94% ప్రజలకు పెరిగినా కూడా ఆదాయ అసమానతలు కలిగిన జనాభాలో 50%కి పైగా ప్రజలు ఉండడం ఇక్కడ ఆలోచించవలసిన విషయం. అనదర్ అబ్జర్వేషన్ ఏమిటంటే 33% పీపుల్ లివ్డ్ ఇన్ ప్లేసెస్ వేర్ ఇన్ఈక్వాలిటీ డిక్రీజ్డ్. అంటే అసమానతలు తగ్గిన ప్రాంతాలలో 33% ప్రజలు ఉండడం, 1/3 ఆఫ్ పీపుల్ ఉండడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ 25% పీపుల్ లివ్డ్ ఇన్ ప్లేసెస్ వేర్ ఇన్కమ్ అండ్ ఇన్ఈక్వాలిటీ రైజ్డ్ షార్ప్లీ.
అంటే అటు ఆదాయము మరియు ఇటు అసమానతలు కూడా తీవ్రంగా పెరిగిన దేశాలలో 25% ప్రజలు నివసిస్తున్నారు అని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. కొంత మిస్ మ్యాచ్ అనేది చూడవచ్చు అండి. ఏఐ జనరేషన్ కాబట్టి ఇమేజ్లో కొంత డేటా అనేది మనకి పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ లేదు. ఆదాయ అసమానతలను తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనము 10వ లక్ష్యాన్ని ఎంచుకున్నాము. దీని ప్రకారం మనము దేశాలలోనూ మరియు దేశాల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించడానికి కృషి చేయాలి. కానీ క్రమేపీ దేశాలలో అసమానతలు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుత అధ్యయనాన్ని ఫిన్లాండ్కు చెందిన ఆల్టో విశ్వవిద్యాలయం పలు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులతో కలిసి భారత్, బ్రెజిల్, చైనా తదితర దేశాలలో సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సంబంధిత వివరాలను నేచర్ సస్టైనబిలిటీ అనే జర్నల్లో ప్రచురించారు. ఇప్పుడే చెప్పుకున్నాము. దీని ప్రకారం 2023 నాటికి ప్రపంచ జనాభాలో 1/3 మంది అంటే 33% అసమానతలు తగ్గిన దేశాల్లో నివసిస్తున్నారు అని, అలానే 4/1 మంది అంటే 25% 1990తో పోలిస్తే ఆదాయం మరియు అసమానతలు రెండు గణనీయంగా పెరిగిన ప్రాంతాల్లో ఉన్నారు. అలానే ఉత్తర భారతదేశంలో అసమానతలు స్థిరంగా ఉన్నాయి ఇండియన్ కంటెక్స్లో చూస్తే. అలానే దక్షిణ భారత రాష్ట్రాలలో మాత్రం సమ్మిళిత పురోగతి కనిపించింది. అంటే అసమానతలు తగ్గి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది పెరిగింది. ప్రజారోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాలలో పెట్టుబడులు పెరగడం, ఆర్థికాభివృద్ధి అందుకు దోహదపడ్డాయి. అలానే బ్రెజిల్లో పేద కుటుంబాలకు నగదు బదిలీ పథకాలు అసమానతలను తగ్గించేందుకు ఉపకరిస్తున్నాయి. మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆదాయ అసమానతలను తగ్గించడానికి అనేక దేశాలు అనేక స్కీమ్స్ని తీసుకువచ్చాయి. కానీ బ్రెజిల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. బ్రెజిల్లో ఫోమ్ జీరో ఇనిషియేటివ్ అనేది మనం చూడవచ్చు. ఈ ఫోమ్ జీరో ఇనిషియేటివ్లో భాగంగా బోల్సా ఫెమిలియా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బోల్సా ఫెమిలియాలో ముఖ్యంగా కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే అవసరాన్ని బట్టి నగదు బదిలీని ప్రతి పేద కుటుంబానికి చేస్తారు. ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ కోసము, పేదరిక నిర్మూలన కోసం ఈ నగదు బదిలీని ఉపయోగిస్తారు. తద్వారా ఇటు ఆదాయ అసమానతలు తగ్గడంతో పాటు ఇటు హ్యూమన్ డెవలప్మెంట్ మరియు పోవర్టీ ఎరాడికేషన్కి దోహదపడుతుంది. భారతదేశంలో కూడా ఇలానే యూబీఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే స్కీమ్ని తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఇది అంత కార్యరూపం దాల్చలేదు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద మహిళలకు మరియు రైతులకు వివిధ పథకాలలో సిమిలర్ క్యాష్ ట్రాన్స్ఫర్ని చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో గృహలక్ష్మి అని, ఒడిశాలో సుభద్ర యోజన, మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి మాజీ లడకీ బెహ్నా యోజన, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి లాడ్లీ బెహ్నా యోజన, ఇలాగా మహిళలకు డీబీటీ పద్ధతిలో క్యాష్ ట్రాన్స్ఫర్స్ స్కీమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలానే రైతులకు చాలా రాష్ట్రాలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో రైతు భరోసా పేరుతోనూ, ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ పేరుతోనూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? ఆదాయ అసమానతలను తగ్గించి పేద ప్రజలకు మరింత అవకాశాలను కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్, పోవర్టీ ఎరాడికేషన్ అనేవి ఈ డీబీటీ యొక్క ప్రధాన లక్ష్యాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 4 లక్షల కోట్ల అంతరిక్ష వ్యాపారం రాబోయే 8 నుంచి 10 ఏళ్లలో సాకారం, ప్రైవేటు పెట్టుబడులే కీలకం. ఈ ఆర్టికల్ ఇండియన్ స్పేస్ సెక్టార్ గురించి అండ్ ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రైవేట్ పార్టిసిపేషన్ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత అంతరిక్ష రంగ వ్యాపారం రాబోయే 8 నుంచి 10 ఏళ్లలో సుమారు 4 లక్షల కోట్లకు చేరవచ్చు అని, అంటే $45 బిలియన్ చేరవచ్చు అనేది ఒక అంచనా. దీనికి సంబంధించి ఇండియాస్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ గురించి భారత అంతరిక్ష కార్యకలాపాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో మనకు ఒక అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది. 2040 కల్లా చంద్రుడిపైన భారత వ్యోమగామి కాలు మోపుతారు అని భావిస్తున్నామని ఆయన తెలిపారు. అంతరిక్ష కార్యకలాపాల పరంగా చైనా సహా ఇతర దేశాలతో భారత్కు ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నాలను మోదీ ప్రభుత్వం ముమ్మరం చేసింది అని అన్నారు. చైనాకు ఇప్పటికే సొంత స్పేస్ స్టేషన్ ఉండగా 2030 కల్లా తన వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంటెక్స్ట్లో భారతదేశం కూడా తన లక్ష్యాలను త్వరితగతిన సాధించేందుకు మరియు అంతరిక్ష సాంకేతికతలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ప్రైవేటు పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతూ ఉంది.
ఇదివరకు స్పేస్ సెక్టార్ ఓన్లీ పబ్లిక్ సెక్టార్ మోనోపోలీలోనే ఉండేది అండి. ఇప్పుడు క్రమేపీ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా పెరిగింది. ఇటీవల అంకుర సంస్థలు చాలా విస్తృతంగా ఈ స్పేస్ సెక్టార్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. లైక్ అగ్నికుల్ ఏరోస్పేస్ కావచ్చు, స్కై రూట్ ఏజెన్సీస్, ఇవన్నీ కూడా భారతదేశంలో స్పేస్ సెక్టార్లో ఉద్భవిస్తున్న అంకుర సంస్థలు. ఇది వరకు ఈ అంకుర సంస్థలు మరియు ప్రైవేటు సంస్థల యొక్క వాటా చాలా స్వల్పంగా ఉండేది. అండ్ ఇప్పుడు ఇది $8 బిలియన్ అంటే సుమారు 72,000 కోట్లకు పెరిగింది. రాబోయే 8 నుంచి 10 ఏళ్లలో దేశీయ అంతరిక్ష విపణి $40 నుంచి $45 బిలియన్ చేరే అవకాశం ఉంది అని ఆయన వెల్లడించారు. ఇందులో అధిక వాటా దేశీయ అంతరిక్ష రంగ అంకుర సంస్థల నుంచే ఉంటుంది అని, ప్రస్తుతం వీటి సంఖ్య 400కు చేరింది అని ఆయన అన్నారు. ఉపగ్రహాల తయారీ, లాంచింగ్ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా అనలిటిక్స్ కార్యకలాపాలను ఈ అంకురాలు నిర్వహిస్తున్నాయి. దశాబ్ద కాలంలో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష విపణిలో భారత్ మార్కెట్ వాటా 8 నుంచి 10% సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం ఇది కేవలం 2%గా మాత్రమే ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఇండియా యొక్క స్పేస్ సెక్టార్లో ఈ స్టార్టప్స్ కల్చర్ బాగా ఎక్కువగా పెరిగింది. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇందులో కొన్ని చూడవచ్చు. లైక్ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా దీనిని టెస్ట్ చేయడం జరిగింది. అలానే స్కై రూట్ ఏజెన్సీస్ ఇటీవల ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ని లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆల్రెడీ విక్రమ్ ఎస్ సబార్బిటాల్ రాకెట్ను ప్రయోగించి సక్సెస్ కూడా అయింది. అండ్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్ అనేది అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ ప్రొపల్షన్కి సంబంధించిన అనేక ప్రయోగాలను చేస్తూ ఉన్నారు. అలానే గూగుల్ సంస్థతో కలిసి పిక్సెల్ అనే సంస్థ హైపర్ స్పెక్ట్రల్ ఎర్త్ ఇమేజింగ్ కోసం శాటిలైట్ కాన్స్టలేషన్స్ని బిల్డ్ చేయడం కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా దిగంతరా కూడా స్పేస్ డెబ్రిస్ మానిటరింగ్ కోసం అనేక ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇటీవలి కాలంలో భారత అంతరిక్ష రంగంలో విస్తరిస్తున్న స్టార్టప్స్కి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్స్. దీని వెనుక ప్రభుత్వ కృషి కూడా చాలా ఉంది అండి. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ప్రోత్సహించడానికి ఇన్స్పేస్ మరియు ఎన్ఎస్సిఎల్ అనే సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్స్పేస్ అనేది టు ప్రొవైడ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్ టు యూజ్ ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉందో దానిని ఉపయోగించుకోవడానికి ప్రైవేటు సెక్టార్కి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని ఏర్పాటు చేయడం కోసం ఈ ఇన్స్పేస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎన్ఐసిఎల్ను అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ను టు రీఓరియంట్ స్పేస్ యాక్టివిటీ మోడల్స్ ఫ్రమ్ సప్లై డ్రివెన్ టు ఏ డిమాండ్ డ్రివెన్. అంటే డిమాండ్ ఆధారిత భవిష్యత్తు అవసరాల కోసం మనము స్పేస్ యాక్టివిటీస్ని నిర్వహించడం కోసం ఈ ఎన్ఐసిఎల్ సంస్థను ఏర్పాటు చేశాము. ఇది ఒక కమర్షియల్ వింగ్గా మనం చెప్పవచ్చు. తద్వారా ఇస్రోకి కొంత వెసులుబాటు లభిస్తుంది అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మరింత దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం. 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తాం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మా బృహత్తర లక్ష్యం. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లేనరీలో సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 8 మరియు 9వ తేదీలలో తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ఆ సమ్మిట్లోని కీలక అంశాలను మనం ఇక్కడ చూద్దాం. ఈ సమ్మిట్లో ముఖ్యంగా 2047 నాటికి తెలంగాణ అచీవ్ చేయాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తావించడం చూడవచ్చు. 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటాను 10%కి పెంచాలి అని, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి అని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేట్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అలానే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ, కొత్తగా తెలంగాణలో ఏదైనా చేయాలని నిర్ణయించినప్పుడు దేవుడి ఆశీస్సులు తీసుకుంటాం. ఆ తర్వాత ప్రజల సహకారం తీసుకుని వారినే అడిగి ఆకాంక్షలు, కలలు తెలుసుకున్నాం. అనంతరం అధికారులు, కేంద్ర ప్రభుత్వ నిపుణులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ల సహకారం తీసుకుని తెలంగాణ దార్శనిక పత్రం రూపొందించాం. ఈ పత్రం తయారీలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణలో అభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని
మూడు భాగాలుగా, మూడు జోన్లుగా, ఒకటి సర్వీసెస్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగం, మూడవది అగ్రికల్చర్ వ్యవసాయ రంగం పేరిట మూడు జోన్లుగా విభజించామని ఆయన పేర్కొన్నారు. అలానే ఈ జోన్ల ప్రకారం మూడు విధానాలు, ఒకటి క్యూర్ విధానం, రెండవది ప్యూర్ విధానం, మూడవది రేర్ విధానాలుగా మూడు విధానాలను ఆయన పేర్కొనడం చూడవచ్చు. ఈ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ విధానాన్ని పిలుస్తాము. ఇక్కడ సర్వీసెస్ రంగాలకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. పెరి అర్బన్ రీజియన్ను ప్యూర్గా పిలుస్తారు. గ్రామీణ వ్యవసాయ రీజియన్ను ఆర్థిక వ్యవస్థను రేర్గా పిలుస్తాము. ఇలా జోన్ల వారీగా విధానాలను కూడా రూపొందించడం జరిగింది. తద్వారా తెలంగాణ రాష్ట్రం 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో 2.9% ఉన్న తెలంగాణ జాతీయ జీడిపిలో 5% సమకూరుస్తుంది. 2047 నాటికి దీనిని డబుల్ చేసి 10% పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ డేటా మరియు లక్ష్యాలు అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రేటింగ్కి చాలా కీలకమండి. సింపుల్గా ఇక్కడ చూస్తే తెలంగాణకి సంబంధించి కొన్ని లక్ష్యాలను మనం చూడవచ్చు. ఒకటి, 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భించడం అండ్ 2047 నాటికి దీనిని $3 ట్రిలియన్ పెంచడం. అలానే ప్రస్తుతం 2.9% పాపులేషన్ కలిగి ఉంది భారతీయ జనాభాలో తెలంగాణ రాష్ట్రం. అండ్ ఈ 2.9% పాపులేషన్ ఉన్న తెలంగాణ 5% జీడిపిని మనకి అందిస్తుంది. సో ఓవరాల్గా ఇండియన్ జీడిపిలో 5% అందిస్తున్న తెలంగాణను 2047 నాటికి 10% జీడిపికి చేర్చాలి అనేది లక్ష్యంగా ఇక్కడ పేర్కొనడం చూడవచ్చు. ముఖ్యంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు చైనా ప్లస్ స్ట్రాటజీని అవలంబిస్తున్నారని పేర్కొనడం చూడవచ్చు. ఈ చైనా ప్లస్ స్ట్రాటజీ అంటే ఏంటి? చైనా వెలుపల పెట్టే పెట్టుబడులను ఆకర్షించడం చైనా ప్లస్ స్ట్రాటజీ. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ను ఆదర్శంగా తీసుకుని తెలంగాణను అభివృద్ధి చేస్తాం. ఈ ప్రావిన్స్ ఆర్థిక వ్యవస్థ ఆ దేశంలోని ఇతర ప్రావిన్సుల కన్నా పెద్దది. ఆ ప్రావిన్స్ గత 20 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులు వృద్ధిని నమోదు చేయడంతో ఇది సాధ్యమైంది అని ఆయన వివరించారు. ఆ విధానాన్ని ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. సో ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ అండి. అలానే ఈ సమ్మిట్కి సంబంధించి మొదటి రోజు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మనము ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన జిఎస్డిపి భేష్ 2025-26 రెండవ త్రైమాసికంలో 11.28% వృద్ధి, జాతీయ సగటు 8.7% కంటే అధికం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు, ఈ ఏడాది 17.11% వృద్ధి లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో జిఎస్డిపి గణాంకాలు, వృద్ధి లక్ష్యాల్ని సమగ్ర ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ప్రజెంట్ ఏపీ యొక్క సెకండ్ క్వార్టర్ జిఎస్డిపి 11.28% ఉంది అని, నేషనల్ యావరేజ్ 8.7% కంటే అత్యధికంగా నమోదైంది అని ఆయన వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 17.11% వృద్ధి సాధిస్తామని ఆయన ప్రకటించారు. ఇందుకోసం అనేక వ్యూహాలను ఆయన పేర్కొనడం చూడవచ్చు. అభివృద్ధిలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాం. ఆక్వా రంగానికి యూనిట్ 1.50 చొప్పున విద్యుత్తు అందించాం. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నాం. రోడ్లు, పోర్టులు, జలవనరులు తదితర రంగాలలో వ్యయం పెంచాం. సాంకేతికత అందిపుచ్చుకున్నాం. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తున్నాం. 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడులతో 8.29 లక్షల కోట్లతో 7.62 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సహా విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అండ్ పారిశ్రామిక రంగం యొక్క వృద్ధిని కూడా ఆయన తన ప్రజెంటేషన్లో పేర్కొనడం చూడవచ్చు. పారిశ్రామిక రంగంలో వృద్ధి 86,456 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే 12.20% వృద్ధి నమోదైంది. ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క సెకండ్ క్వార్టర్ గ్రోత్ అండి. అలానే
వివిధ రంగాలు మైనింగ్, క్వారీయింగ్ రంగాలలో 18.43% వృద్ధి ఉంది. రోడ్డు మెటల్ 79.51%, బ్లాక్ గ్రావెల్ 47.62% చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. విద్యుత్ ఉత్పత్తి 19.12% పెరిగి 26,837 మిలియన్ యూనిట్లకు చేరింది. విద్యుత్ వినియోగం కూడా 4.17% పెరిగింది. అండ్ 2025-26 రెండవ త్రైమాసిక వృద్ధి అంచనాలలో పరిశ్రమల రంగం అనూహ్య ఫలితాలు నమోదు చేసింది. వృద్ధి రేటు 2.78% నుంచి 12.2%కి పెరిగింది. వ్యవసాయంలో 10.7%, సేవల రంగంలో 11.3%గా వృద్ధి అనేది నమోదైంది. ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క సెకండ్ క్వార్టర్ గ్రోత్ రేట్స్. అలానే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ మరియు తెలంగాణ మధ్య తలసరి ఆదాయంలోని తేడాలను కూడా వివరించడం మనం చూడవచ్చు అండి. 2014-15 సంవత్సరంలో ఏపీ తలసరి ఆదాయం 93,903 రూపాయలుగా ఉంటే వృద్ధి రేటు 13.31%గా ఉండేది. తెలంగాణ అప్పుడు తలసరి ఆదాయం 1,24,104 రూపాయలుగా ఉంటే వృద్ధి రేటు 10.65%గా ఉండేది. అయితే ఇప్పుడు 2023-24 నాటికి తలసరి ఆదాయంలో ఏపీ 2,37,951 రూపాయలకు పెరగగా తెలంగాణ తలసరి ఆదాయం 3,47,714కు పెరిగింది. అండ్ వృద్ధి రేటు 8.20గా ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 11.43%గా ఉంది. అండ్ ఆన్ అన్ యావరేజ్ మొత్తం ఈ అన్ని సంవత్సరాల యొక్క యావరేజ్ చూసుకుంటే వృద్ధి రేటు తెలంగాణలో 10.88%గా ఉండగా ఏపీ 9.18%గా ఉంది. ఇక 2024-25 గణాంకాలను మనం చూస్తే ఏపీ తలసరి ఆదాయం 2,66,240 రూపాయలుగా ఉండగా తెలంగాణ తలసరి ఆదాయం 3,87,623గా ఉంది. అండ్ వృద్ధి రేటు 11.89%గా ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 11.48%గా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. అలానే ఈ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫస్ట్ హాఫ్ గణాంకాలను మనం చూస్తే తొలి అర్ధ సంవత్సరంలో 10.91% వృద్ధి అనేది నమోదైంది. అయితే మొత్తం జీవీఏ 7,58,270 కోట్లుగా, అంటే దీనిని ఓవరాల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు సాధించింది 40.64% లక్ష్యం సాధించారు. రెండవ హాఫ్లో 59.36% లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. అండ్ వృద్ధి రేటులో జాతీయ వృద్ధి 8.8% మాత్రమే ఉంది. ఏపీ యొక్క వృద్ధి రేటు భారతదేశ సగటు వృద్ధి కంటే ఎక్కువగా ఉంది మరియు ఏపీ లక్ష్యం 17.11%గా నిర్ణయించారు. అండ్ సెక్టార్ వైజ్ మనం ఇక్కడ చూద్దామండి. 2025-26 రెండవ త్రైమాసిక జీవీఏ జిఎస్డిపి అంచనాలు ప్రస్తుత ధరల ప్రకారం ఇక్కడ చూస్తే వ్యవసాయంలో ఏపీ జీవీఏ 1,25,577 కోట్లుగా ఉంది, వృద్ధి 10.7%. అండ్ జాతీయ వృద్ధి మాత్రం కేవలం 1.8% మాత్రమే ఉంది. పరిశ్రమలలో 86,456 కోట్లుగా ఏపీజీవీఏ ఉంది అండ్ వృద్ధి 12.2%. అండ్ జాతీయ వృద్ధి 8.5%. సేవల రంగంలో 1,60,075 కోట్లుగా ఉంది, వృద్ధి 11.3%. అండ్ జాతీయ వృద్ధి 10.6%. జీవీఏ ఓవరాల్ మనం చూస్తే 3,72,108 కోట్లుగా ఉంది అండ్ వృద్ధి 11.30%గా ఉంది. జాతీయ వృద్ధి 8.7%. అండ్ ఓవరాల్ జిఎస్డిపి మనం చూస్తే 4,03,077 కోట్లుగా ఉంది అండ్ 11.28%. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము వృద్ధి రేటు గురించి. 11.28% వృద్ధిని సాధించింది. అండ్ నేషనల్ యావరేజ్ చూస్తే జాతీయ వృద్ధి 8.7%గా ఉంది. ఇది ఏపీ రిలేటెడ్ జిఎస్డిపికి సంబంధించి సెకండ్ క్వార్టర్ గణాంకాలకి యొక్క కీలక అంశాలు అండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఫార్మర్ కెప్టెన్ రోహిత్ శర్మ అచీవ్డ్ ఏ మేజర్ మైల్ స్టోన్ బై సర్పాసింగ్ 20,000 runs in the international cricket. The achievement came during India's third ODI against South Africa in Visakhapatnam. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 20,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ ఓడిఐలో ఆయన ఈ ఘనత సాధించారు. ఇప్పటి వరకు కేవలం 3 భారతీయ బ్యాట్స్మెన్ మాత్రమే ఈ ఘనతను సాధించారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మరియు రాహుల్ ద్రావిడ్ మాత్రమే 20,000 పరుగులను ఓడిఐస్లో సాధించారు. ఇప్పుడు రోహిత్ శర్మ ఈ ఘనత సాధించిన 4వ భారతీయ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించారు. అండ్ ఆల్ ఓవర్ ఈయన ఈ ఘనత సాధించిన 14వ బ్యాట్స్మెన్గా కూడా చెప్పవచ్చు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇవి ఇంపార్టెంట్ అండి.
ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో ఏది సుస్థిర అభివృద్ధి లక్ష్యం 10 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 యొక్క ప్రాథమిక లక్ష్యాన్ని బాగా వివరిస్తుంది? ఈరోజు మనము SDG 10 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.